హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరందరూ బాగున్నారా? క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అనుదినం మా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, చేపలంటి గారు మరలా వచ్చారు. చాలా చిన్న చేపలు అయితే తీసుకొచ్చారు. చాలా ముద్దుగా క్యూట్గా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. వీటి ప్రాసెస్ మనం ఇప్పుడు చూసేద్దాం. మార్నింగ్ అయితే అన్ని చేపలు క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత ఒక 2 hours నేను ఇలా పక్కన పెట్టేశాను ఫ్రిడ్జ్లోనే. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి మరలా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఎంత బాగా మనం క్లీన్ చేసుకుంటే అంత మంచిదన్నమాట చేపలు. ఎందుకంటే ఎంత కడిగినా కూడా స్మెల్ అనేది వస్తుంది. నేను కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా మరలా వీటిని మర్దన చేసుకుంటూ శుభ్రంగా వీటిని పసుపు ఉప్పు మంచిగా వీటికి పట్టేదాకా కొద్దిసేపు వీటిని కలుపుకుంటూ ఇలా శుభ్రపరచుకొని పక్కన పెట్టేసుకోవాలి. మంచిది. నేనైతే ఇక్కడ ఒక 3 ఉల్లిపాయలు పెద్దవి అయితే తీసేసుకొని ఇంతకుముందు వీడియోలో చూపించినట్లుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మిక్సీలో అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ కూడా చక్కగా మిక్సీలో వేసుకోవాలి. పేస్ట్ అయితేనే చాలా బాగుంటుందండి. ఆనియన్స్ కట్ చేసేస్తే అంతగా అనిపించదు నాకు. ఇక్కడ నేను ఓన్లీ మామిడికాయనైతే ఒక పెద్ద సైజు మామిడికాయని ఒక పక్క కట్ చేసేసి ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. మామిడికాయలు కొంచెం ఎల్లో కలర్లో అయితే వచ్చినాయి. అయినా సరే పులుపు అనేది చాలా బాగుంది. నేను కేవలం ఈ విధంగా ఉల్లిపాయల్ని మామిడికాయ ముక్కల్ని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని దీనిని మెత్తగా పేస్ట్ అయితే మనం చేసేసుకుందాం. పదండి, చక్కగా వీటిని మెత్తగా పేస్ట్ అయితే ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అవునా కదా? చూడండి ఎంత బాగా అయితే పర్ఫెక్ట్గా పేస్ట్ ఈ విధంగా ఉండాలి. నేను ఇప్పుడు శుభ్రపాటిగా కడుక్కున్న చేపలను కూర ఏదైతే వండుకోవాలో ఆ పాత్రను అయితే తీసేసుకొని మనం 2-3 సార్లు చక్కగా కడిగి పెట్టుకున్న చిన్న చేపలను అయితే దీనిలోని ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. చాలా ఫ్రెష్గా అయితే ఉన్నవి చేపలు. ఇక్కడ చిన్న స్పూన్ చూసారా కారం నేను వేసేది, దీంతోనే ఒక 5-6 స్పూన్లు అయితే నేను కారాన్ని అయితే వేస్తున్నాను. మనం తీసుకున్న ఆనియన్ పేస్ట్కి అదేవిధంగా మామిడికాయ ముక్కల పేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి. ఎప్పుడు కూడా చేపల కూర వండేటప్పుడు ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు. సరిపడా అన్నీ ఈక్వల్గా వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. నేను కాస్తంత కారం వేసిన తర్వాత కొంచెం పసుపు వేసాను. 2 స్పూన్ల ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు ఎక్కువ వేసినా కూడా మంచిది కాదు. ఎందుకంటే ఫస్టే ఉప్పు ఎక్కువ వేస్తే ముక్కలన్నీ కూడా ఉప్పు పట్టేసి టేస్ట్ అనేది బాగోదు. ఫ్రెష్గా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి కర్రీకి ఎంతైతే అవసరమో ఆయిల్ అంతైతే ఇక్కడ నేను వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్లుగా వేసుకున్న తర్వాత వీటన్నిటిని చక్కగా మరలా ఈ విధంగా కలుపుకుంటే కారం ఉప్పు ఆ మసాలా పేస్ట్ అనేది చక్కగా ఆ ముక్కలకన్నిటికీ కూడా ఈక్వల్గా సరిపోతుంది అనమాట. ఇలా కలిపి ముందే పెట్టుకుంటే కర్రీ ఇక మనం పెద్దగా చూసుకునే పని లేదు. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో కదా. కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. కొత్తగా పట్టించిన కారం కదా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇలా చూస్తే నోరు ఊరిపోతూ ఉంది. చిన్న చేపలు మా సిస్టర్కి అయితే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా తింటుంది. అలాగే నాకు కూడా ఇష్టం. చిన్న చేపలు తినటం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ముళ్ళుతో సహా తింటాం కాబట్టి ముళ్ళులు కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. అది మన బాడీకి చక్కగా అందుతుంది. కాబట్టి చిన్న చేపలు తినటం మంచిది. పెద్దవి కూడా మంచిదే అనుకో, చిన్న చేపలు ఇంకా మంచిది. మనం ఇందాక ఆనియన్ పేస్ట్ అండ్ మ్యాంగో ఆ 2 పేస్ట్ చేసుకున్నాంగా, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. నేను ఈరోజు చేపల కర్రీలోని చింతపండు అస్సలకి నేను వేయట్లేదు. మామిడికాయ పులుపుతోనే ఈరోజు ఈ విధంగా చిన్న చేపలతోని కర్రీ అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా చేసుకోకపోతే ఒకసారైనా చేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము పెట్టే మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో చూసి చాలామంది లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఒక్క లైక్ ఇస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట.
ఎంతోమందికి ఈ వీడియో అనేది షేర్ చేయబడుతుంది కాబట్టి లైక్ చేయండి. చూడండి, నేను చక్కగా కొంచెం వాటర్ కూడా వేసేసుకొని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని కలిపి మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే దీన్ని చక్కగా ఉడికించుకుని మధ్య మధ్యలో తిప్పాలి, అడుగంటుకోకుండా ఉంటుంది. చూడండి, ఫైనల్గా కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయింది. నేనైతే ఆ వండిన పాత్రలో నుంచి తీసేసి స్టీల్ గిన్నెలో అయితే వేసేసుకున్నాను కర్రీని, ఎందుకంటే సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. చూడండి, ఎంత టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా తయారు చేసుకోండి, చక్కగా తినండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత ముద్దుగా టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంది కర్రీ. చిన్న చేపలు దొరికినప్పుడల్లా మీరు కూడా చక్కగా, పులుపు ఇష్టం లేని వాళ్ళు, చింతపండు పడని వాళ్ళు, చింతపండు కొంతమంది తింటే వాతం చేస్తుంది అంటారు, మోకాళ్ళ నొప్పులు అంటారు, అవన్నీ పడని వాళ్ళకి ఎవరైనా ఉంటే ఈ విధంగా మ్యాంగోతోని చేపల కూర చేసుకొని తినండి. ఓకేనండి.